దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా ఉదయకాల ధ్యానముగా 13, 14, 15 ఆదికాండంలోని అధ్యాయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో చదువుతూ వెళ్తున్నప్పుడు అసలు అక్కడ స్టోరీ ఏంటంటే అబ్రహాం గారు, లోతు గారు కలిసి ఐగుప్తుకి వెళ్తారు. ఎందుకంటే కానాను దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో సారా నా భార్య కాదు, నా చెల్లి అని చెప్పి అబద్ధం చెప్పడం వల్ల, తర్వాత దేవుడు అక్కడున్న రాజుల్ని ఇబ్బంది పెడతాం వల్ల ఆ రాజులకి డౌట్ వచ్చి వారు చేసిన పాపం ఏందని తెలుసుకొని అబ్రహాం అబద్ధం చెప్పాడు. అబ్రహాంకి సారా చెల్లి కాదు కానీ భార్య అని చెప్పి తెలుసుకొని, బాబు నీకు నమస్కారం, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా మా దగ్గర ఉండబాకని అన్నప్పుడు మళ్ళీ తిరిగి అతను కానాను వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ కానాన్ వైపు ప్రయాణం చేసి కానాన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ లోతు గారు అలాగే అబ్రహాం గారికి బాగా ఆస్తుంది, లోతు గారికి కూడా ఆస్తుంది. అబ్రహాం గారు, లోతు గారికి చాలా గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలకి చాలా పనివారు ఉంటారు ఆ గొర్రెలను చూసుకోవడానికి. వాళ్ళ గొర్రెల వారికి వీళ్ళ గొర్రెల కాపర్లకి కూడా వచ్చింది. అంటే మీ గొర్రెలు మా దాంట్లో వస్తున్నాయనో, లేదా మేము ఇక్కడ తింటాము, మా గొర్రెలను ఇక్కడ తిన్నిస్తాము, మీ గొర్రెలను వేరే చోట తినియండి అని, అంటే ఈ విధమైన క్లాష్ అనమాట. అందుకని లోతు ఆలోచించేసి, సరే ఇలా గొడవ వస్తుంది కాబట్టి మనం వేరే అవుదాం అన్నప్పుడు అబ్రహాం గారు నీ ఇష్టం వచ్చిన ల్యాండ్ నువ్వు తీసుకొని, చిన్నోడివి కదా, నీ ఇష్టం వచ్చిన ల్యాండ్ తీసుకొని, లోతు గారు అటు ఇటు చూసి ఆ యొక్క సొదొమ గొమొర్రా అనే పట్టణము గుర్తు చేసుకోండి. వీళ్ళేమో కేవలం అక్కడి నుంచి ఇక్కడి నుంచి గుడారాలు వేసుకుంటూ తిరుగుతున్నవారు. ఒక పట్టణం చూసి లోతు, ఆ పట్టణం బాగుంది, ఈ పట్టణం పక్కకి నాకు స్థలం ఉంటే, ఈ పట్టణం పక్కన ఉంటే నాకు ఇంకా ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది, ఇంకా ఎక్కువగా నాకు అన్ని విధాలుగా నేను డెవలప్ అవుతానని చెప్పేసి, ఆ యొక్క ల్యాండ్ కూడా బాగుందని చెప్పేసి అనుకొని ఆ సొదొమ గొమొర్రా వైపు నాకు కావాలని అడుగుతారు. సరే అని చెప్పేసి అబ్రహాం ఇచ్చేస్తాడు. వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అబ్రహాము తర్వాత వేరే రాజులు, కొంతమంది రాజులు ఈ సొదొమ గొమొర్రా రాజు యొక్క రాజుకను వేరే రాజులకి ఫైటింగ్ జరిగినప్పుడు, ఆ వేరే రాజులు వచ్చేసి సొదొమ గొమొర్రాని అటాక్ చేసి అన్నిటినీ అక్కడ ఉన్న పిల్లల్ని కానీ, వస్తువుల్ని కానీ, ధనాన్ని అంతా దోచుకొని, లోతు గారు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి వారిని కూడా చెరపట్టి తీసుకెళ్ళిపోతాడు. ఇది తెలుసుకున్న అబ్రహాం గారికి కోపం వచ్చి, అబ్రహాం గారు ఏం చేస్తారంటే, నేను విడిపిస్తా లోతుని అని చెప్పేసి అబ్రహాం గారు తన సైన్యాన్ని తీసుకొని, తనకున్న సూర్యుల్ని తీసుకొని 380 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి గెలిచి లోతు గారిని, అలాగే ఆ యొక్క ఎవరైతే రాజులు ఎవరైతే తప్పు చేసిన రాజులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిచి లోతు గారిని వెనక్కి తీసుకొస్తారు. అలా లోతు గారిని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా యొక్క రాజు ఏమంటాడంటే, నాకు నువ్వు మీరు అటాక్ చేసి దోచుకున్నది ఏమీ వద్దు, దోచుకున్న డబ్బులంతా నువ్వు తీసుకో, నా మనుషులు నాకు ఇవ్వు చాలు, డబ్బు ఏదైతుందో డబ్బు అంతా నువ్వు తీసుకో అని అంటే, అబ్రహాం గారు అక్కడ ఒక పని చేశారు. నాకు నీ డబ్బేం అవసరం లేదా అంటాడు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా గుర్తుంచుకోవాలి. మనమైతే డబ్బు వచ్చింది అనుకుంటాం, కానీ అబ్రహాం గారికి ఎందుకు విశ్వాసులకు తండ్రి అని, అలాగే మనందరికీ కూడా అబ్రహాం గురించి దేవుడు ఎన్నోసార్లు ఎందుకు గుర్తు చేస్తాడంటే, ఆయన పాటించిన విధానం భలే మంచి విధానం. మనం కూడా అది అలవర్చుకోవాలి. మనం చేయబోయే ప్రతి పనిలోనూ దేవునికి మంచి పేరు తీసుకొస్తా, దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తా, దేవునికి మహిమ తీసుకొస్తుందా, లేకపోతే దేవునికి మహిమ రాకుండా ఆపేస్తుందా మనం ఏమైనా పని చేస్తుంటే అని మనం 1-2 సార్లు ఆలోచించాలి. అబ్రహాం గారు ఇక్కడ ఆలోచన చేశారు. ఒకవేళ నేను ఈ డబ్బులంతా తీసుకుంటే రేపు ఈ సొదొమ గొమొర్రా రాజు ఏమంటాడు, ఇంకా గెలిచిన తర్వాత ఉన్న డబ్బులంతా తీసుకొని గొప్పవాడయ్యాడ్రా అని అంటాడు. అలా అంటే సొదొమ గొమొర్రా రాజు బట్టి నేను ధనవంతుడయ్యాను అనుకుంటారు, కానీ దేవుడు నన్ను ఆశ్రయించడం వల్ల నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి అందరికీ తెలియదని చెప్పేసి ఇదేమంటాడంటే, నాకు నీ డబ్బేం వద్దు. క్లియర్గా చూడండి ఇక్కడ 14:22 నేను అబ్రహాము ధనవంతునిగా చేస్తానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమును భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు నేను యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. చూడండి, సో ఈ విధమైన ప్రమాణము అబ్రహాం గారు చేసి ఉన్నారు. ఇవేం వద్దు నాకు అని చెప్పి అంటున్నాను అనమాట. సో ఈ విధమైన అంటే నేనేమంటానంటే, ఇది రోషము కలిగి దేవుని కొరకు పనిచేసేవారు, రోషం కలిగి దేవుని కొరకు బ్రతికే పిల్లల యొక్క స్వభావం ఇది. రోషం కలిగి బతకాలి మనం.
రోషం ఇప్పుడు వస్తున్న సేవకులు చాలామంది రోషం లేకుండా ఉంటున్నారు. సేవకులే కాదు, ఈవెన్ ఇప్పుడు వస్తున్న క్రైస్తవులు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఈ యొక్క రక్షింపబడిన తర్వాత రోషం కలిగి ప్రార్థించట్లేదు, రోషం కలిగి వాక్యం చదవట్లేదు, రోషం కలిగి నాకు తెలిసిన దేవుడిని ఇంకా 10 మందికి చెప్పాలని ఆశపడతలేదు. రోషం కలిగి ఆ యొక్క దేవుని కొరకు నలగొట్టబడటానికి రెడీగా లేరు. రోషం కలిగి ఉపవాస ప్రార్థన నుండి దేవునికి ప్రార్థన చేయడానికి రెడీగా లేరు. రోషం కలిగి తమకున్న ఈ లోక కళ్ళ ముందున్న ఆ యొక్క అల్పకాల పాప భోగేచ్ఛలు అంటే వాటి నుంచి ఎంతో ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంజాయ్మెంట్స్ని వీరు మరి ఆ ఎంజాయ్మెంట్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. చాలామంది మరి పేరు క్రైస్తవులే కానీ వారు వెళ్ళిన స్థలంలో ఏదైతే పాపం జరుగుతుందో ఆ పాపంలో వాళ్ళ స్నేహితులతో పాటు వీరు కూడా రహస్యంగా పాపం చేస్తారు. అది పబ్ అవ్వచ్చు, క్లబ్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, అది ఇంకా సిగరెట్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, ఇంకా వేరే చాలా పాపాలు, చెప్పలేనన్ని పాపాలు వచ్చేసినాయి ఇప్పుడు సిటీస్లో. ఎక్కువగా హైదరాబాద్ అరౌండ్ సరౌండింగ్స్ కానీ పెద్ద సిటీస్లో డ్రగ్స్ అని కానీ. సో మరి అలాంటి వాటిల్లో వీళ్ళు రోషం కలిగి నిలబడలేకపోతున్నారు. రోషం కలిగి అబ్రహాం నిలబడ్డాడు, రోషం కలిగి యోసేపు నిలబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు. రోషం కలిగి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో నిలబడ్డారు, వాళ్ళు కూడా ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళారు. రోషం కలిగి ఎవరైతే జీవిస్తారో, యోబు కూడా రోషం కలిగి జీవించాడు, దేవుణ్ణి ఏం అనకుండా. రోషం కలిగి ఎస్తేరు ఉంది, రోషం కలిగి మనం ఉండాలి. ఇక్కడ అబ్రహామును కూడా దేవుడు మనం చూస్తే ఈ మాట ఇదంతా సగంటా దేవుడు చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు. మనం ఎలా అయితే చదువుతున్నామో దేవుడు కూడా అక్కడి నుంచి ఆకాశం నుంచి చూస్తున్నాడు. అబ్రహాం రోషం కలిగి, అబ్బో భలే, ఎంత నా కొరకు నా దేవునికి మహిమ రావాలి, నీకు కాదు మహిమ రావాల్సింది, కాబట్టి నువ్వు ఇచ్చే డబ్బులు నాకేమొద్దు, నా దేవుడు నాకు ఎట్లైనా డబ్బులు ఇస్తాడు కాబట్టి, నన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి, నువ్వు ఇప్పుడు ఆశీర్వాదం నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను అనుకో, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఆశీర్వాదం పొందితే నా దేవుడికి రావాల్సిన పేరు చెడగొట్టినోడిని అవుతానని చెప్పేసి అబ్రహాం గారు ఎలా చేశాడు. ఎంత దేవుడు చూస్తున్నాడు. చూసిన దేవుడు మౌనంగా ఉంటాడా? మౌనంగా ఉన్నాడు. 15వ అధ్యాయము 1వ వచనంలో క్లియర్గా ఏమంటున్నారు? ఇవి జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఇలా ఈ యుద్ధం జరిగి ఈ రాజుతో నీ డబ్బులేం అవసరం లేదు, నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పేసి అబ్రహాం గారు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకోకుండా, ఇంకొక విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేసుకోవాలంటే, అబ్రహాం గారు తీసుకోవాల్సిన డబ్బులు తీసుకోకపోగా మెల్కీసెదెకు అనే యాజకుడైన అతనికి 10వ వంతు తన వాటన్నిటిలో నుంచి తనకున్న సమస్తం నుంచి 10వ వంతు ఇచ్చాడంట. అంటే తనకున్న క్యామెల్స్ అవ్వచ్చు, తనకున్న షీప్ అవ్వచ్చు, అంటే అబ్రహాంకున్న షీప్ అవ్వచ్చు, అబ్రహాంకున్న క్యామెల్స్ అవ్వచ్చు, అబ్రహాంకున్న పని వాళ్ళు అవ్వచ్చు, అబ్రహాంకి కలిగిన సమస్తంలో నుంచి 10వ భాగము దేవుడికి ఇచ్చాడంట. 10%. ఇప్పుడు ఎంతమంది మనం ఉద్యోగాలు చేస్తున్నారు? చాలామంది నాకు తెలిసి ఈ వీడియో వినేవాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. యంగ్ పీపుల్, నాకని చిన్నవాళ్ళు ఉన్నారు, నాకని పెద్దవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి దేవునికి దశమ భాగం ఇస్తున్నావా? అబ్రహాం గారు చూడండి, యుద్ధానికి వెళ్ళేటంటే చాలా ఖర్చు అయి ఉంటుంది. అలా అని చెప్పేసి మరి యుద్ధంలో నుంచి దోచుకునేది ఏమైనా తీసుకుని కూడా తీసుకోలేదు. అంటే ఉన్నది ఖర్చు అయిపోయింది, యుద్ధం నుంచి ఏమీ తీసుకోలేదు. అయినప్పటికీ తనకున్న ఆల్రెడీ సంపాదించిన దాంట్లో నుంచి 10వ భాగం అన్నిట్లో సమస్తం అంతట్లో నుంచి 10వ భాగం ఇచ్చాడని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నీ శత్రు నేను సర్వోన్నత దేవుడిగా కానీ అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చానంట. 10వ వంతు ఇచ్చాడంట అబ్రహాం గారు. చూడండి మరి మనకు దేవుడు రెగ్యులర్గా శాలరీస్ వస్తూనే ఉన్నాయి, మరి మనం ఇస్తున్నామా? ఇవ్వాలి, ఇస్తేనే ఆశీర్వాదం. ఇవంతా చూసాడు. ఇదే రోషం కలిగి ఉండటం అంటే. రోషం కలిగి దేవుడి కొరకు ఇవ్వాలి. అమ్మ నాకు ₹1,00,000 వస్తున్నాయి, 10 వంతు అంటే 10,000, అమ్మో 10,000 అంటే నెల 10,000 ఈఎంఐ కట్టుకుంటే నేను కారు కొనుక్కోవచ్చు, 10 లక్షల కారు. ఇలా ఆలోచన చేస్తున్నావా? నాకు కారు వద్దు, ఏమొద్దు, నా దేవుడికి ఆజ్ఞ, నా దేవుడి సేవ జరగాలని చెప్పేసి మరి 10% తీస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇలా రోషం కలిగి ఇదొకటి, దీంట్లో రోషం కలిగి ప్రవర్తించాడు. దేవునికి మహిమ తీసుకురావాలని అక్కడ ఆ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ దగ్గర రోషం కలిగి ప్రవర్తించాడు. అలా చేసిన ఇవన్నీ చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెము. చూడండి, ఒక దేవుడు ఒక మనిషితో చెప్తున్న మాట, నేను నీకు తోడుకుంటానయ్యా, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. బహుమానము, నేను ఇప్పటిదాకా నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ ఆ గిఫ్ట్ ఇంకా అత్యధికమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.
ఇప్పటిదాకా నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ ఆ గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. ఇట్లాంటి గిఫ్ట్ కాదు, భయంకరమైన గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు ఈ భయంకరమైన గిఫ్ట్? నాకేమి ఇచ్చినాను? ఇక్కడ అబ్రహాం అంటాడు వెంటనే, నాకేమి ఇచ్చినా, నాకేం ఉపయోగం, నాకు పిల్లలు లేరు కదా అంటే, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. ఫస్ట్ ఏమో దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు ఇక్కడ ఇలా అబ్రహాం చేసి రోషం కలిగి చేసిన ఆ పనిని చూసి, అబ్రహాం చేసిన ఒక పనిని చూసి దేవుడు అద్భుతంగా చూడండి ఎంత గొప్ప బహుమానము కాదు, అత్యధికము ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని ఇంకా అప్గ్రేడ్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలు ఫోన్ కొనియాలనుకున్న వాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఎవరైనా మనకు మామూలు ఫోన్ కొనియాలనుకున్నారు, కానీ మనం మంచి మార్క్స్తో పాస్ అయ్యామనుకో, పాస్ అయితే మామూలు ఫోన్ కొనిస్తా అన్నారు డాడీ, అదే కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయినా స్కూల్, లేకపోతే టౌన్ ఫస్ట్ వచ్చా, అప్పుడు డాడీ వెంటనే శబాష్ రా, నీకు ఫోన్ కాదురా, నీకు ఐఫోన్ కొనిస్తారా అని. ఆ విధంగా దేవుడు అన్నాడు, ఆశీర్వాదం నీతోనే కాదు, నీ పిల్లలకి, నీ పిల్లలు కానీ. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం చెప్పాలంటే, అసలు మన ఆంధ్రాలో కాదు కదా, మన తెలంగాణలో కూడా ఒక స్మాల్ ఉంటుంది ఏరియా. అలాంటి దేశం ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎన్ని దేశాలు వచ్చి దాని మీద యుద్ధం చేస్తున్నారు, అది గెలుస్తూనే ఉంది. సాల్ట్ వాటర్ అక్కడ దొరికేది, అయినా కానీ దాని నుంచి ఎన్నో పంటలు పండిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ ఆశీర్వాదం ప్రబలి, ఎన్ని చోట్ల సైంటిస్టులు అందరూ యూదులే. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆశీర్వాదాలు అన్నంటే, అబ్రహాం గారికి దేవుడిచ్చిన అలాంటి గొప్ప అత్యధికమైన ఆశీర్వాదం అబ్రహాం ఎలా పొందుకున్నాడంటే, రోషం కలిగి దేవుడు కొరకు తనకున్నది కూడా కోల్పోవడానికి రెడీ అయినప్పుడు దేవుడు అత్యధికమైన భావం. అలాగే మనం కూడా రోషం కలిగి ఉందాం. మనం దేవుడికి ఇచ్చే దాంట్లో మనం అసలు వెనక తీయొద్దు. ఖచ్చితంగా మీరు 10వ వంతు ఇవ్వండి. చూడండి, దేవుడే అద్భుత కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చెప్పినా కానీ మీకు, మీ పిల్లలకి దేవుడు అది గుర్తుంచుకుంటాడు, అద్భుత కార్యం చేస్తాడు. అంతేకాకుండా దేవుడు ఏ పని చేసినా కానీ దేవుడికి మహిమకరంగా ఉంటుందా, లేకపోతే దేవుడికి మహిమ తీసుకురాకుండా దేవుడి మహిమని తీసేసే దానిలాగా ఉంటుందా అని ఒకసారి 1-2 సార్లు ఆలోచన చేసి ఏ పని చేసినా కానీ అలా వెళ్ళండి. చాలా గుర్తుంచుకోండి, ఈ లోకంలో మనం కడపత్రికలై ఉన్నాం. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. సో మనం ఒకరికి వాక్యం చెప్పపోయినా కానీ మన జీవిత నడవడికని బట్టి వారికి మనం వెలుగై ఉంటాం, వాక్యమై ఉంటాం వాళ్ళకి మనం. కాబట్టి అలాంటి సమయాల్లో మరి ఒకవేళ మనం సరిగ్గా నడవపోయినా కానీ దేవుడికి మహిమ అనేది రాకుండా చేస్తాము, వారిని కూడా దేవుళ్ళలోకి రాకుండా చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా రోషం కలిగి జీవించండి. కష్టమైన నష్టమైన మీ ఉద్యోగాలలో రోషం కలిగి జీవించండి. కష్టమైన నష్టమైన అనుదినం ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉండాలి. కష్టమైన నష్టమైన అవసరం ఒక గంట నిద్ర ఉన్న మానుకొని ప్రేయర్ చేసుకోండి, ఒక గంట నిద్రైనా మానుకొని బైబిల్ చదవండి. ఇలా రోషము కలిగి మనము గనక ఉంటే అత్యధికమైన ఆశీర్వాదం మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేస్తాడు. మన పిల్లలకు కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడి యొక్క చిన్న